హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను సింపుల్ బేబీ ఫ్రాక్ ఇంట్లోనే ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. నేను మెయిన్ ఫ్యాబ్రిక్ అలాగే నెట్ క్లాత్ వచ్చేసి 1 మీటర్ తీసుకున్నాను. మీరు లైనింగ్ సాటిన్ క్లాత్ అన్న తీసుకోండి. నేను కాటన్ క్లాతే తీసుకున్నాను. కింద నెట్ 2 లేయర్స్ ఇస్తాం కాబట్టి ఏ క్లాత్ తీసుకున్నా పర్లేదు. ఫస్ట్ మనం బాడీ పార్ట్ కట్ చేసుకోవాలి. ఇలా ఒక ఫోల్డింగ్ వేసుకుని ముడతలు లేకుండా చూసుకుని ఇంకో ఫోల్డింగ్ వేసుకుని ఇలా ఇంకో ఫోల్డింగ్ వేసుకుని మార్కింగ్ చేసుకోవాలి. ఫస్ట్ షోల్డర్ నుండి బాడీ పార్ట్ ఎంత పొడవు కావాలో వేస్ట్ వరకు చూసుకోవాలి. నాకు 11 ఇంచెస్ కావాలి, ప్లస్ 1 ఇంచ్ ఖర్చు కోసం పెట్టుకున్నాను. అలాగే షోల్డర్ 5 ఇంచెస్, అందులో హాఫ్ విత్ పెట్టుకున్నాను. సేమ్ అదే షోల్డర్ 5 ఇంచెస్ ఆర్మ్ హోల్ డౌన్ పెట్టుకున్నాను. చెస్ట్ వచ్చేసి 6.5 ప్లస్ మిగతా క్లాత్ ఖర్చు కోసం 1 ఇంచ్. అలాగే వేస్ట్ వచ్చేసి 6 ఇంచెస్ 1 ఇంచ్ ఖర్చు కోసం. నేను ఇక్కడ 1 ఇంచే తీసుకుంటున్నాను ఖర్చు, మీరు కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చు. ఇలా లోపలికి ఆర్మ్ హోల్ అనేది గీసుకుంటున్నాను. నెక్ డీప్ వచ్చేసి 3 ఇంచెస్ రౌండ్ నెక్కే పెట్టుకుంటున్నాను ఫ్రంట్ టు బ్యాక్. ఇప్పుడు మార్కింగ్స్ మీద కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కూడా లైనింగ్ ఇలా పెట్టుకుని సేమ్ అలాగే కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను 1 మీటర్ నెట్ క్లాత్ తీసుకున్నాను కదా, దీన్ని హాఫ్ మీటర్ సపరేట్ చేస్తున్నాను. నా దగ్గర 1 మీటరే ఉంది. మీకు కావాలంటే 2 మీటర్స్ క్లాత్తో కూడా సేమ్ ఇదే ప్రొసీజర్ చేసుకోండి. నా దగ్గర 1 మీటరే ఉంది కాబట్టి నేను 1 మీటర్ క్లాత్తో చేస్తున్నాను. 2 మీటర్స్ అయితే ఇంకా ఫ్లేర్ వస్తుంది, బాగుంటుంది. కానీ మినిమం 1 మీటర్ కావాలి. మీ 2 మీటర్స్ అన్న తీసుకుంటే బాగా ఫ్లేర్గా వస్తుంది. ఇలా మిడిల్కి కట్ చేసి నేను సపరేట్ చేసుకుంటున్నాను. హాఫ్ మీటర్ లేయర్స్ వేద్దామని చెప్పి. ఇప్పుడు ఇలా హాఫ్ మీటర్ కట్ చేసుకున్న దాన్ని ఇలా కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకుని సేమ్ మనం అంబ్రిల్లా కటింగ్ ఎలా చేస్తామో అలా ఫోల్డ్ చేసుకుంటే మనకి ఇది 4 పొరలు వస్తుంది కదా, మనం వేస్ట్ని 4తో డివైడ్ చేసి మార్క్ చేసుకోవాలి. 24 వేస్ట్. నేను 6 ఇంచెస్కి ఎక్కడ 6 ఇంచెస్ ఉందో ఇక్కడ వరకు చూసుకుని మార్క్ చేస్తున్నాను. పైనుంచి 6 ఇంచెస్కి ఇలా చిన్నగా కర్వ్ గీసుకుంటున్నాను. అంతే, మనం ఇంకా కింద సైడ్ ఏం కటింగ్ చేయకల్లా ఓన్లీ 6 ఇంచెస్ కటింగ్ చేసుకుంటే అయిపోతుంది. కింద వైపు మనకి ఎగుడు దిగుడు ఇలా వస్తుందన్నమాట. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుంది మనకి అవుట్పుట్ అనేది. ఇట్లా ఎగుడు దిగుడు వస్తుంది. సేమ్ అలాగే ఇంకో హాఫ్ మీటర్ కూడా అలాగే కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు లైనింగ్ కట్ చేసుకోవాలి. లైనింగ్ కూడా 1 మీటర్ తీసుకోండి. ఇది కొంచెం 1 మీటర్ కన్నా ఎక్కువ ఉంది. ఇలా ఫోల్డ్ చేసి 1 మీటర్కి సపరేట్ చేసుకుంటున్నాను నేను, ఎక్కడి వరకు లెంత్ కావాలో చూసుకుని. ఇలా ఇక్కడ వరకు సరిపోతుంది కదా. ఈ కింద పార్ట్ ఎక్స్ట్రా కట్ చేసుకుని ఇలా కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకున్నాయి. ఈ 1 మీటర్ని ఇలా ఫోల్డ్ చేస్తే మనకి 8 పొరలు వస్తాయి. ఇప్పుడు అందుకని చెప్పి మనం 3 ఇంచెస్ ఇక్కడ మార్క్ చేసుకున్నాం. ఇందాక 4 పొరలు కాబట్టి 6 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం. లైనింగ్ 8 పొరల మీద వచ్చింది కాబట్టి మనం 3 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ వరకు కావాలి లైనింగ్ మనం చూసుకుని ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకోవాలి. లైనింగ్కి మటుకి కింద మటుకు రౌండ్ షేప్ తీసుకుని కట్ చేసేసుకోవాలి. నెట్ క్లాత్లు మటుకి మనం కింద కట్ చేయాలి, లైనింగ్కి మటుకి కట్ చేసాం. ఇలాగా మనకి లైనింగ్ అనేది ఇలా వస్తుంది రౌండ్ షేప్లో. ఇంకా మనం ఏం స్టిచ్ చేసుకోకల్లా, లైనింగ్ కింద వైపు ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, సర్కిల్ షేప్లో వచ్చేసింది లైనింగ్ అనేది. మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ అన్నీ అయిపోయాయి.
షోల్డర్ దగ్గర స్ట్రిప్స్ వేద్దామని చెప్పి షోల్డర్ పార్ట్ వరకు ఇంత ముక్క కట్ చేసేసాను లైనింగ్ది. దానికి సరిపడా ఇట్లా స్ట్రిప్స్ వేసుకుందాం అని చెప్పి ఈ చిన్న ముక్క కట్ చేస్తాను. మనం ఆల్రెడీ మార్కింగ్ చేసుకున్నాం కదా, అది కట్ చేశాను. ఇప్పుడు దీనికి మనం నెక్ దగ్గర అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 3 ఇంచెస్ ఉంది కదా, 4 ఇంచెస్ స్ట్రిప్ తీసుకోవాలి. అంటే బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ కాబట్టి మనకి 8 ఇంచెస్ స్ట్రిప్ కావాలి. మనం జాయిన్ చేసేపాటికి 10 ఇంచెస్ స్ట్రిప్స్ కావాలి. ఇలా 10 ఇంచెవి 2 స్ట్రిప్స్, లైనింగ్ ఒకటి, మెయిన్ ఫ్యాబ్రిక్ ఒకటి కట్ చేసుకోవాలి. ఇది ఇప్పుడు స్ట్రిప్లా చేసుకోవాలి కాబట్టి అటు ఇటు మనం స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ వేసుకుని రివర్స్ తిప్పుకుంటే మన స్ట్రిప్ అనేది రెడీ అయిపోతుంది. ఫస్ట్ ఈ సైడు ఆ సైడు ఈ లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇలా స్ట్రిప్స్ 2 జాయిన్ చేసుకోవాలి. ఇలా స్ట్రిప్ రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు దీన్ని రివర్స్ చేసుకోవాలి. ఇలా ఒక సైడ్ ఏదన్నా లోపలికి, ఇలా ఒక సైడ్ ఇలా లోపలికి అనేసి ఇలా రివర్స్ చేసేసేయాలి. ఇప్పుడు ఈ స్ట్రిప్కి పైన అటు సైడ్ ఇటు సైడ్ మనం స్టిచ్ వేసేసుకుంటే మన స్ట్రిప్ అనేది రెడీ అయిపోతుంది. ఇటు సైడ్ స్టిచ్ వేసుకుంటే ఇలా స్ట్రిప్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని మిడిల్లో కట్ చేసుకోవాలి. 2 స్ట్రిప్స్ మనకి రెడీ అయిపోతాయి. ఇప్పుడు స్ట్రిప్స్ మనం ఎక్కడ జాయిన్ చేసుకోవాలి చూడండి. ఇందాక ఆల్రెడీ కట్ చేసిన స్ట్రిప్ ఉంది కదా, షోల్డర్ మిడిల్లో అనమాట. ఈ షోల్డర్ మిడిల్లో ఇక్కడ ఈ స్ట్రిప్స్ అనేవి జాయిన్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్కి ఇలాగే జాయిన్ చేసుకోవాలి. ఇలా పెట్టి స్టిచ్ చేసి పైన మళ్ళీ ఇంకో స్టిచ్ వేసుకుంటే మన స్టిచ్ సరిపోతుంది. స్ట్రిప్స్ అనేవి సేమ్ అలాగే ఇంకో సైడ్ కూడా అలాగే జాయిన్ చేసుకోవాలి. దీనిపైన ఇంకొకటి వేసుకోవాలి. ఇంకో పార్ట్ కూడా ఇలాగే స్ట్రిప్స్ జాయిన్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకోవాలి. తర్వాత లైనింగ్ కింద ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు నెట్ క్లాత్కి ఒక సైడ్ ఓపెన్ ఉంది కదా, దాన్ని స్టిచ్ చేసుకోవాలి. 2 పార్ట్స్కి ఇలాగే సైడ్స్ స్టిచ్ చేసుకోవాలి. కటింగ్ చాలా సింపుల్, ఓన్లీ స్టిచ్చింగే ఉంటుంది. దీనికి ఎక్కువ కటింగ్ అయితే ఏమి ఉండదు కదా, కోన్లా కట్ చేసుకుంటే అయిపోతుంది. పైన బాడీ పార్ట్ కట్ చేసుకుంటే చాలా సింపుల్ అనమాట ఈ ఫ్రాక్. ఇలా 2 పార్ట్స్ 2 లేయర్స్ ఉన్నాయి కదా, దానికి సైడ్స్ జాయిన్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఇలా మిడిల్కి రావాలి ఒక స్టిచ్ అనేది. ఒక స్టిచ్ ఏమో పక్కకు ఉండాలి, ఇంకో దాని స్టిచ్ ఏమో ఇలా మిడిల్కి ఉండాలి. అప్పుడు మనకి కింద కార్నర్స్ ఇలా ఉంటాయి అన్నమాట. ఒక స్టిచ్ ఇలా పక్కకి, ఒక స్టిచ్ ఇలా మిడిల్కి ఉండాలి. 2 లేయర్స్ కదా మనం నెట్ క్లాత్ కట్ చేసుకుంది, ఇలా ఉండాలి. మధ్యలోకి ఒక స్టిచ్, కార్నర్కి ఒక స్టిచ్ ఉండాలి. ఇప్పుడు మనం పైన బాడీ పార్ట్కి సైడ్స్ జాయిన్ చేసేసుకోవాలి.
ఇప్పుడు దీనికి కింద పార్ట్ జాయిన్ చేయాలి. ఎలా జాయిన్ చేయాలి నేను చెప్పాను కదా, 2 నెట్ లేయర్స్ ఉంటే ఒకటేమో మధ్యలో ఉండాలి, ఒకటేమో సైడ్కి ఉండాలి మనం కుట్టిన స్టిచ్ అనేది. అప్పుడు కింద మనకి ఇలా ఎక్కువ మనం కట్ చేయకుండా వదిలేసింది ఇలా షేప్స్ వస్తాయి. కాబట్టి ఒకదానిపైన ఒకటి రాకుండా ఒకదానిదేమో మిడిల్లో ఒకదానిదేమో సైడ్ పెట్టుకోవాలి జాయింట్. ఇప్పుడు మనం లైనింగ్ 2 లేయర్స్ ఇలా కలిపి బాడీ పార్ట్కి జాయిన్ చేసుకోవాలి. రైట్ సైడ్ వైపు ఇలా మొత్తం జాయిన్ చేసుకోవాలి. లైనింగ్ అలాగే 2 లేయర్స్ నెట్ పార్ట్ కదలకుండా ఇలా పెట్టుకొని ఒకదానిపైన ఒకటి నీట్గా స్టిచ్ చేసేసుకోవాలి. నడుముకి జాయిన్ చేసుకోవాలి. అంతే, చూడండి కింద ఇలా వస్తాయి అన్నమాట. మనకి ఎగుడు దిగుడుగా వస్తాయి, చూడడానికి చాలా బాగుంటుంది. సింపుల్గా ఇంట్లోనే ఇలా బేబీ ఫ్రాక్ అనేది రెడీ అయిపోయింది. వేసుకుంటే చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.